హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్న పెన్షన్ కానుకపై అయితే ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక 65.18 అంటే 65,18,000 మందికి పైగా సుమారుగా 4,400 కోట్ల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ జరుగుతుందండి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీనే ఇంటి వద్దకే వచ్చి అయితే మీ యొక్క సచివాలయ వాలంటీర్లు ఇస్తారు. కలెక్టర్లకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు అయితే ఈ మేరకు జారీ చేసి ఉన్నారు. డబ్బులు కూడా నగదును కూడా 29వ తేదీ అనగా నిన్నటి రోజునే అందరూ కూడా వీరు డబ్బులు విత్డ్రా చేసి అయితే వారి దగ్గర ఉంచుకొని ఉన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి అయితే ఈ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ భరోసా అనే ఈ పథకానికి వైఎస్ఆర్ ఆసరా నుంచి ఎన్టీఆర్ భరోసా కిందకి అయితే మార్చారండి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెన్షన్ను జూలై 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఆదేశించారు. సాధ్యమైనంత మేరకు రేపు ఒక్క రోజులోనే అన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారండి. ఇంకా ఎవరికైనా బై మిస్టేక్ ఎవరికైనా మిగిలిపోతే రెండో రోజు అందించాలని పేర్కొన్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. పెంచిన పెన్షన్ల మేరకు 65.18 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఇందులో 64.75 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే పంపిణీ చేయాలని, మిగతా 43,000 మంది బయటి రాష్ట్రాల్లో చదువుకునే అలాగే దివ్యాంగ విద్యార్థులు వీరికి చదువుకునే దివ్యాంగ విద్యార్థులు 40,000 మంది ఉన్నారండి. ఇతర రాష్ట్రాల్లో అయితే ఉన్నారు. వీరికి నేరుగా బ్యాంకుల్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే చెల్లించాలని సూచించారు. ఇళ్ల వద్ద పంపిణీ చేసే మొత్తాన్ని 29వ తేదీన బ్యాంకుల నుంచి అయితే సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నారండి. సో ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి సగటున 50 మంది పెన్షన్దారులకు పెన్షన్ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగికి 50 మందికి పెన్షన్ పంపించే బాధ్యత అయితే ఉంటుందండి ఆయన మీద. సో సంబంధిత డబ్బులు కూడా ఆల్రెడీ విత్డ్రా చేసి తన దగ్గర అయితే ఉంచుకొని ఉన్నారు. సో లబ్ధిదారుల వివరాల మ్యాపింగ్ను 28 నాటికే పూర్తి చేసి అయితే వారికి అందజేయడం జరిగింది. సో కావున రేపు ఉదయం 6 గంటల నుంచి పంపబోయే పెన్షన్లు ఈ వైఎస్ఆర్ భరోసా ఉండేది ఎన్టీఆర్ భరోసా పథకం కిందకి మార్చి 7,000 రూపాయలతో అయితే ఎన్టీఆర్ భరోసా పథకం రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఫ్రెండ్స్.